కానీ కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. చైర్మన్ అరిగి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కోఫ్ సొసైటీ డైరెక్టర్లు హాజరయ్యారు. రైతులకు దీర్ఘకాలిక రుణాలు అందించేందుకు సొసైటీ కృషి చేస్తోందన్నారు. యూరియా కొరత లేనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రుణాలు సమయానికి అందజేస్తామని, రైతుల సంక్షేమానికి సొసైటీ కొనసాగుతున్న కృషిని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎల్టీ లోన్ గురించి రైతుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్నందున అంతా మీద బడ్జెట్ లేకపోవడం వల్ల మనం బడ్జెట్ పరిమితి లోపలనే ఇవ్వవలసి ఉన్నందున డైరెక్టర్లు మరియు కమిటీ ఆ మేరకు బడ్జెట్ ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించి బడ్జెట్ వచ్చిన తర్వాతనే దరఖాస్తు తీసుకోవాలని సిఓ గారికి కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరిగి కమిటీ నిర్ణయం చేసి చెప్పేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని కూడా సూచించడం జరిగింది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకోండి మనకు సమృద్ధిగా అయితే రంగంపేట సొసైటీకి అయితే ఇప్పటి వరకు అయితే మాకు లోటు లేకుండా ప్రభుత్వం ద్వారా సరిగానే యూరియా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు అయితే కౌడిపల్లి, బాపనపేట, చిల్చేడు